మీరందరూ బాగున్నారు కదా? మరోసారి మనమందరము కలిసి పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మన నిమిత్తమై వ్రాయించిన వర్తమానము వినడానికి మరొక సమయాన్ని దేవాది దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు వర్తమానం ఏమిటై అంటే ఊరీము తుమ్మీము అనగా ఏమిటి, వాటి విశిష్టత ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29-30 వచనాలు ఈ ఊరీము గురించి తుమ్మీము గురించి వ్రాయబడిన మాటలున్నాయి. అక్కడ నేను చదువుతున్నాను, గమనించండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతను రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, ఊరీము తుమ్మీము యొక్క విశిష్టతను నా నాయన, నా తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా దానిలో ఉన్న నా నాయన భావమును పరిపూర్ణముగా గ్రహించడానికి కృపను దయచేయమని యేసు నామముని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. ఊరీము తుమ్మీము అనేవి విశిష్టమైనవి. ఎందుకంటే న్యాయ విధాన పథకములో ఉంటాయని వ్రాయబడి ఉంది. ఈ న్యాయ విధాన పథకము గురించి మనము ధ్యానిస్తే యాజకుని యొక్క వస్త్రాల్లో ప్రాముఖ్యమైనవి ఏమిటంటే 2 పచ్చలు తీసుకుని ఇశ్రాయేలీయుల 12 వంశముల వారు, అంటే ఒక పచ్చ మీద 6 పేర్లు, ఒక పచ్చ మీద 6 పేర్లు. అవేం కావాలి అంటే భుజస్కంధం మీద ఉంటాయి. ఆ భుజస్కంధము నుండి కిందకి ఏమవుతుంది అంటే రొమ్ము దగ్గరికి ఈ న్యాయ విధాన పథకము వేలాడుతూ ఉంటుంది. ఈ న్యాయ విధాన పథకము ఎలా చెయ్యాలనేది కూడా దేవుడు మోషేతోటి చెబుతూ, అది న్యాయ విధాన పథకం అంటే చచ్చవుకగా ఉంటుంది, అంటే పలకగా ఒకే కోణంలో ఉంటుంది. అడుగు వెడల్పు, అడుగు పొడుగు. అది ఒక పరసాకారంలో ఉంటుంది. దానిపైన ఏం చేయాలి అంటే 4 పంక్తులుగా మరలా ఇశ్రాయేలీయుల పేర్లు రాయాలి. అవి దేని మీద వ్రాయాలని వ్రాయబడుతుంది అంటే నిర్గమకాండములోని 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూస్తే దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్యము, గోమదికము, మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగము, నీల, సూర్యకాంతము గల పంక్తి రెండవది, గారుతాత్మయు, ఇస్మురాయి, ఇంద్రనీలముల గల పంక్తి మూడవదియు, రక్తవర్ణపు రాయి, నూలిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. ఈ 4 ఈ న్యాయ విధాన పథకము పైన ఏం కావాలి అంటే ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్క గోత్రము పేరు రాసి దానిని న్యాయ విధాన పథకంలో ఉంచుకోవాలి. పైన అంటే అది డిజైన్ కింద ఉంటుంది, దాని పైన కనబడుతూ ఉంటాయి. అది 12 మంది ఇశ్రాయేలీయులకు అంటే గోత్రములకు సాదృశ్యముగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ న్యాయ విధానం యొక్క ఆ పథకంలోని అంటే ఆ పరుసలో ఏముంటాయంటే
అక్కడ వివరమైతే రాయబడలేదు, కానీ ఒక సమానముగా ఉండే, అంటే నునుపులో కానీ వైశాల్యములో కానీ ఏమాత్రము కూడా తేడా లేకుండా సమానముగా, అవి కూడా ఎందుకంటే యాజకుడి దగ్గర ఉండేవన్నీ రత్నాలే గనక అవి ఏ జాతి రత్నం అనేది పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. కానీ ఒక రత్నము మీద ఏం చేయాలి అంటే ఊరీము అని రాయాలి. ఊరీము అనగా అర్థం ఏమిటాయి అంటే, ఏదైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి యాజకుడు ప్రార్థన చేసి న్యాయము అన్యాయములు చెప్పవలసిన వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియపరిచేది ఏదై అంటే ఊరీము తుమ్మీము. న్యాయమును తెలియపరిచేది ఏదై అంటే ఊరీము, అలాగే అది న్యాయము కాదని తెలియపరిచేది ఏదై అంటే తుమ్మీము. యాజకుని దగ్గరికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండాలనుకున్నప్పుడు ఈ యాజకుడు ఏం చేయాలి అంటే ప్రార్థన చేసి తన కుడి చేతిని తన రొమ్మును ఉన్న ఆ పథకము లోపలికి, అది పరసగా ఉంటుంది గనక చేయి పెట్టి చేతికి ఏదైతే వస్తుందో దాన్ని తీసి చూచి ఊరీము వచ్చినట్లయితే దాని విధానములోను, తుమ్మీము వచ్చినట్లయితే దాని విధానములోను ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇది ఊరీము తుమ్మీము యొక్క క్రమము. ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చడానికి, ఇశ్రాయేలీయుల యొక్క న్యాయమేమిటో అన్యాయమేమిటో, ఎందుకంటే దాన్ని నిర్ధారించి శిక్ష కానీ లేదా ఘనత కానీ ఇవ్వడానికి అహరోనుకు కూడా అవకాశం లేదు. ఆ న్యాయ విధాన పథకంలో దేవుని యొక్క కృప కనబడుతూ ఉంది, దేవుని యొక్క తీర్పు కూడా కనబడుతూ ఉంది. ఇది న్యాయ విధాన పథకములో ఉన్న విశిష్టత. ఈ న్యాయ విధాన పథకము ఎలాగా ఉపయోగించబడిందో పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే సంఖ్యాకాండము 27వ అధ్యాయములో మనకి కనిపిస్తుంది. మొదటి వచనాన్ని మనము చూస్తే, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అంబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము అనే మాట అక్కడ కనబడుతుంది. మోషే దేవుడు బండతో మాట్లాడమన్నప్పుడు బండను కొట్టిన కారణముగా దేవుణ్ణి మహిమపరచకుండా తనను మహిమపరుచుకున్న కారణముగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, కానాను దేశంలోనికి నువ్వు వెళ్ళవు అని మోషేకి చెప్పాడు. ఇక సమయము పూర్తవుతుంది. మోషేతో ఏం చెబుతున్నాడు అంటే, అబారీము కొండ ఎక్కు, అక్కడ నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేశాను గనక వాగ్దాన దత్తమైన దేశాన్ని చూడు అని చెప్పాడు. ఎందుకంటే నీకు సమయం అయ్యింది, నీ యొక్క భౌతిక జీవితము ముగింపబడుతుంది అని మాటని చెప్పాడు. అబారీము కొండ ఎక్కాడు. ఆ కానాను దేశమునంతా కూడా దేవాది దేవుడు మోషేకు చూపించాడు. అది దిగి వచ్చిన తర్వాత దేవునితో అంటున్నాడు, మంచిది, నీ చిత్తము ప్రకారముగా జరగని, కానీ మరి 40 సంవత్సరాలు నీ జనాంగమైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నన్ను నాయకుడిగా ఎన్నుకున్నావు. ఇంతవరకు నడిపించడానికి నన్ను నీవు ఏం చేశావా అంటే నడిపించావు. మరి నేను ఈ జీవితాన్ని ముగించవలసి ఉన్నది గనక ఇశ్రాయేలీయులు ఏమవుతారా అంటే
ఇక్కడ చెబుతున్న మాట 15వ వచనము, 27వ అధ్యాయము 15వ వచనములో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించు అని చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క బాధ్యత నుండి నన్ను తప్పిస్తున్నా మంచిదే, కానీ ఎవరో ఒకరు ఈ మందను నడిపించకపోతే వారు క్షేమముగా వెళ్ళడానికి అవకాశం ఉండదు గనక ఎవరో ఒకరిని, నీకెవరైతే నచ్చారో ఈ సమాజం మీద ఒకరిని నియమించు అని మోషే దేవునికి ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెనని చెప్పాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఇక్కడ అంటున్నాడు, నూను కుమారుని గురించి చెబుతూ ఉన్నాడు. యెహోషువ గురించి, కాలేబు గురించి మనకు తెలుసు. యెహోషువ మొదటి నుండి కూడా మోషేని వెంబడించిన వాడు. ఎందుకంటే మోషే సమర్పణ కలిగిన వాడు. మోషే శిష్యుడిగా ఉన్నవాడు ఎవరై అంటే యెహోషువ. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడైన యెహోవా మోషేని ఏం చేశాడు అంటే కొండ మీదకి రమ్మన్నాడు. మోషే కొండ మీదకు వెళ్ళి 40 దినాలు అక్కడ రేయింబగల్లో కూడా ఉన్నాడు. కానీ మోషే కూడా కొండ దగ్గర దాకా వెళ్ళిన యెహోషువ తిరిగి మరలా మోషే వచ్చు వరకు కూడా ఆ కొండ దగ్గరే ఉన్నట్లు, మోషే దిగి వచ్చిన తర్వాత మోషేని వెంబడించి యెహోషువ వచ్చినట్లుగా కూడా ఆ ముందు భాగాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అందుకని యెహోషువని ఏమంటున్నాడు అంటే ఆత్మ పొందినవాడు అని చెబుతూ ఉన్నాడు. మోషే కూడా ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మ చేత నడిపింపబడినవాడు. మరలా మోషే మీద ఉన్న ఆత్మ 70 మంది దగ్గరికి వెళ్ళిందని గతంలో రాయబడింది. అలాగే మోషేకి ఇచ్చిన ఆత్మ పాలు ఎవరి మీదకు వచ్చింది అంటే యెహోషువ మీదకు కూడా వచ్చింది. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే మోషే ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకొని నీ చెయ్యి అతని మీద ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటన అతనికి ఆజ్ఞ ఇమ్ము, ఇశ్రాయేలీయులు సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరిమి తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను అనే మాట యెహోవా సెలవిచ్చాడు మోషేకు. నీవు చెయ్యి ఉంచు, అతను ఆత్మను పొందినవాడు, నీవు అభిషేకించు, అతన్ని నువ్వు సిద్ధపరచు. అయితే అక్కడితో సరిపోదు, నీవు ఎలియాజరు దగ్గరికి తీసుకుని వెళ్ళు, ఎలియాజరు ఎదుట అతను నిలవబెట్టు. ఎలియాజరు నా మాటను అక్కడ వెల్లడిస్తాడు. నా మాట అక్కడ వెల్లడించినప్పుడు సమాజం అంతా ఏం చేస్తుంది అంటే ఇశ్రాయేలీయులు సమాజం అంతా యెహోషువని అంగీకరించడానికి నేను అక్కడ మాట్లాడుతానని యెహోవా మోషేకి సెలవిచ్చినప్పుడు మోషే యెహోషువని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. యాజకుడైన ఎలియాజరు ఏం చేశాడు అంటే దేవునికి ప్రార్థన చేసి యెహోషువ దేవుడు ఎన్నుకున్నవాడా కాదా అనే నిర్ధారణ చేయడానికి తన రొమ్మును ఉన్న ఆ న్యాయ విధి పథకములో చేయి ఉంచి
తన చేతికి వచ్చిన ఒక రాయిని తీసినప్పుడు ఆ రాయి మీద రాయబడిన మాట ఏమిటయ్యి అంటే ఊరీము అని రాయబడింది. ఊరీము అనగా అర్థం ఏమిటయ్యి అంటే నేను ఇష్టపడుతున్నాను, ఎస్ అని అర్థం. అంటే నేను ఇష్టపడుతూ ఉన్నాను, నేను అంగీకరించాను, నేను స్థిరపరిచాను, ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి నడిపించడానికి నేను అతన్ని సిద్ధపరిచాను అని దేవుని యొక్క మాట స్థిరపడటానికి, దేవుని యొక్క చిత్తము యెహోషువ యందు ఉంది అనడానికి నిదర్శనముగా ఏమైంది అంటే ఊరీము అనే ఆ రాయి మీద వచ్చినప్పుడు దాని మీద ఏమిటాయి అంటే యెహోషువను దేవుడు అంగీకరించాడు గనక సర్వ సమాజము మీద కూడా యెహోషువ నాయకుడిగా ఉంటాడని ఎలియాజరు కూడా ఏం చేశాడు అంటే ప్రకటించాడు, మోషే కూడా ప్రకటించాడు. ఇది ఊరీము యొక్క విశిష్టత. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము తరువాత సంఖ్యాకాండములోనే మొట్టమొదటిగా ఊరీము యొక్క తీర్పు మనకి కనిపిస్తుంది. ఈ ఊరీము యొక్క తీర్పు మరొక చోటను కూడా మనము చూద్దాం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి సునామీలో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను, వారు గిల్బోవలో దిగిరి అనే మాట ఇక్కడ కనబడుతుంది. అంటే సౌలు మీదకు యుద్ధము చేయడానికి ఫిలిష్తీయుల దండు ఏం చేసింది అంటే వచ్చింది. ఫిలిష్తీయుల దండు బలమైన దండు. సౌలు మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు క్రమం ఏమిటంటే రాజు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి యాజకుని యొద్దకు వెళ్ళి ఇలాంటి ప్రమాదం వచ్చింది గనక యుద్ధములో విజయం చేకూరుతుందా లేదా, వెళ్ళవచ్చా వద్దా అని అడగాలి. అడగటానికి సౌలు సిద్ధపడినప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న మాట ఏమిటంటే యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండాననే మాట ఇక్కడ కనబడుతుంది. దేవుడు మాట్లాడే విధానములో 3 విధానాలుగా దేవుడు మాట్లాడతాడని ఇక్కడ వ్రాయబడింది. దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు, వెళ్ళవచ్చో వద్దో. రెండోది ఊరీము ద్వారా ఆయన బయలుపరుస్తాడు, వెళ్ళవచ్చో వద్దో. మూడవది ఏమైందంటే ప్రవక్తల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. కానీ సౌలుని దేవుడు విడిచిపెట్టాడు గనక స్వప్నముల ద్వారా ధైర్యము పొందలేకపోయాడు. మరి ఊరీము ద్వారా లేదు, మరి అక్కడ తుమ్మీమిగిని వచ్చిందేమో, దాన్ని సహించలేకపోయాడు. మూడోది ఏంటంటే ప్రవక్తలు కూడా ప్రవచనాలు ఏమీ చెప్పలే. ఇక్కడ ఊరీము ద్వారా అనే మాట మనకి కనిపిస్తుంది. అంటే ఊరీము ద్వారా వెళ్ళాలి. ఊరీము ఏమైంది అంటే సౌలు వైపు, సౌలుకు అనుకూలముగా లేదు అని ఇక్కడ రాయబడింది. అందుకే ఈ మూడింటిని విడిచిపెట్టి దేనినైతే విడిచిపెట్టాడో సౌలు ఆ మార్గంలోనికి వెళ్ళాడు. 3వ వచనమును చూస్తే సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములు అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని,
దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండేననే మాట ఇక్కడ కనబడుతుంది. ఆ కింద వచనాల్లోనికి వస్తే మరలా సౌలు ఎవరి దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడాయి అంటే చిల్లంగి స్త్రీ దగ్గరికి, కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా కనబడుతుంది. అక్కడ సౌలుని రమ్మన్నట్టుగాను, సౌలు భూమిలో నుండి బద్దలు చేసుకుని పైకి వచ్చినట్లుగాను కనబడుతుంది. సౌలు అంటున్నాడు, నన్ను ఎందుకు పిలిచావు అంటున్నాడు. కింద మనము చూస్తే 15వ వచనములో సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలుని అడుగగా, సౌలు నేను బహుశ్రమలో నున్నాను, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకయుండును కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచాను అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు తుమ్మీమి యొక్క తీర్పును సౌలుతో సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు 16వ వచనములో. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఇక్కడ చెబుతున్నాడు, ఇది తుమ్మీమి యొక్క నిర్ణయం. ఊరీము ద్వారా అయితే వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని జవాబు వస్తుంది. తుమ్మీమైతే నిన్ను నేను విడిచిపెట్టాననే జవాబు వస్తుంది. ఆ మాట ఎవరి ద్వారా పలికిస్తున్నాడు అంటే సమూయేలు ద్వారా పలికిస్తూ, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట ప్రయోజనమేమి అంటున్నాడు. 19వ వచనాన్ని మనము చూస్తే, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పాను. అంటే నీవు నీ కుమారులు కూడా మరణం అవుతారు. ముందు అధ్యాయాల్లోనికి వెళ్ళేటప్పటికి ఫిలిష్తీయుల ద్వారా వారు ఎలాగ మరణించారనే విధానాలు కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడినాయి. ఇది ఊరీము తుమ్మీముల యొక్క విశిష్టత. ఊరీము ఏం చేస్తుంది అంటే జవాబిస్తుంది, తుమ్మీము ఏం చేస్తుంది అంటే వద్దని కూడా జవాబిస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు వ్రాయించిన మాట. అంటే ఇశ్రాయేలు జనాంగానికి న్యాయమును తీర్చడానికి దేవుడే న్యాయకర్తగా ఆ ఊరీము తుమ్మీము అనే వాటిని శ్రేష్టముగా ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఈ దినాన్ని ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నిండు వందనాలు. మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు, స్నేహితులకు, ఎరిగిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి.